వైభవ్ సూర్యవంశీ ఈ పేరు వింటేనే ఈ తరం కుర్రాళ్లకు ఒక రకమైన పూనకం వచ్చేస్తుంది. అదే మనలాంటి వాళ్లకు మాత్రం కొంచెం కడుపు మంటగా ఉంటుంది. ఎందుకంటారా? మనం 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్లం? స్కూల్ హోంవర్క్ కంప్లీట్ చేయలేదని టీచర్ కొడతారేమో అని భయం, సాయంత్రం ట్యూషన్ ఎగ్గొట్టి ఆడుకుంటే నాన్న బెల్ట్ తీస్తారేమో అని వణుకు, మహా అయితే పక్కోడి పెన్సిల్ కొట్టేయడం. ఇవే కదా మన గొప్ప రికార్డులు. కానీ ఈ వైభవ్ మాత్రం ఈ వయసులోనే కోట్లు సంపాదిస్తూ రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తున్నాడు. బీహార్లోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన ఇతడు ఇప్పుడు దేశం మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నాడు. అసలొక 15 ఏళ్ల కుర్రాడికి 10 కోట్ల ఆస్తేంటి, ముంబైలో 3 కోట్ల ఇల్లేంటి, అసలీ అద్భుతం ఎలా జరిగిందో, ఇతడు బౌలర్లను ఎలా పిచ్చోళ్లను చేస్తున్నాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 15 ఏళ్ల కుర్రాడి గురించి తెలుసుకునే ముందు ఇతని గురించి సోషల్ మీడియాలో ఒక వార్త ఓ రేంజ్లో వైరల్ అయింది. అదేంటంటే, ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ వైభవ్కు ఏకంగా 30 కోట్ల రూపాయల భారీ ఆఫర్ ఇచ్చారని, దాంతోపాటు యాంటిలియాలో ఒక ఫ్లాట్, మాల్దీవుల్లో ఒక దీవిని కూడా ఆఫర్ చేశారంటూ ప్రచారం జరిగింది. దీంతో అందరూ ఇది నిజమే అని అనుకోగా, కొందరు విశ్లేషకులు మాత్రం ఇవన్నీ గాసిప్స్ అని కొట్టిపారేస్తున్నారు. కానీ ఒక విషయం మాత్రం నిజం. రాజస్థాన్ రాయల్స్ మరియు ముంబై ఇండియన్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత నీతా అంబానీ స్వయంగా వైభవ్ సూర్యవంశీని ఆప్యాయంగా పలకరించి అతని అద్భుత ప్రతిభను అభినందిస్తూ కోట్ల రూపాయల విలువైన రోలెక్స్ గడియారాన్ని బహుమతిగా ఇచ్చారు. ఇక అసలు విషయానికొస్తే, వైభవ్ ప్రయాణం బీహార్లోని సమస్తిపూర్ జిల్లా తాజ్పూర్ అనే చిన్న గ్రామంలో మొదలైంది. సాధారణంగా మన ఊర్లో పిల్లలు 4 ఏళ్ల వయసులో ఏడుస్తూ స్కూలుకు వెళుతుంటే ఈ వైభవ్ మాత్రం అప్పుడే బ్యాట్ పట్టుకున్నాడట. వాళ్ల నాన్న సంజీవ్ సూర్యవంశీకి కొడుకులో ఏదో స్పార్క్ కనిపించింది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొడుకుని క్రికెటర్ చెయ్యాలని డిసైడ్ అయిపోయారు. 9 ఏళ్ల వయసు వచ్చేసరికి సమస్తిపూర్లో ఒక అకాడమీలో చేరాడు. కాని అక్కడున్న వసతులు అతని టాలెంట్కి సరిపోవని పట్నాలోని గెన్నెక్స్ క్రికెట్ అకాడమీకి షిఫ్ట్ అయ్యాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే, రోజూ ప్రాక్టీస్ కోసం ఆ చిన్న కుర్రాడు 100 కిలోమీటర్లు ప్రయాణించేవాడట. మనం పక్క వీధిలో ఉన్న స్కూల్కు వెళ్లడానికే 10 సార్లు బద్ధకంతో ఆలోచిస్తాం. కానీ ఈ కుర్రాడు క్రికెట్ కోసం పడ్డ కష్టం నిజంగా వేరే లెవెల్. వైభవ్ కోచ్ మనీష్ ఓఝా గారి దగ్గర శిక్షణ తీసుకున్నాడు. కోచ్ గారు చెప్పేదాన్ని బట్టి వైభవ్ రోజుకు 500 నుంచి 600 బంతులు ఆడేవాడట. ఉదయం 8 గంటలకు మొదలైతే సాయంత్రం 4 గంటల వరకు నాన్ స్టాప్ బ్యాటింగ్. కోచ్ అలసిపోయి బంతులు వేయడం ఆపేసినా ఈ కుర్రాడికి మాత్రం ఆకలి తీరేది కాదట. చివరకు బౌలింగ్ మెషీన్లను కూడా వాడాల్సి వచ్చేదట. ఈ లెవెల్ డెడికేషన్ ఉంటే కదా 12 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసేది. అవును, మీరు విన్నది నిజమే. కేవలం 12 ఏళ్ల 284 రోజుల వయసులో బీహార్ తరపున ముంబైతో జరిగిన మ్యాచ్లో ఆడి రంజీల్లో అడుగుపెట్టిన 4వ అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ సృష్టించాడు. మనం ఆ వయసులో గల్లీ క్రికెట్లో అవుట్ అయితే బ్యాట్ నాది అని ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోయేవాళ్లం. కానీ ఈయన మాత్రం రంజీల్లో దిగ్గజ బౌలర్లను ఎదుర్కొన్నాడు. ఇక్కడ మీకొక చిన్న ప్రశ్న. ఒకవేళ మీరు 12 ఏళ్ల వయసులో ఉండి స్టేడియంలో వేల మంది ముందు ఆడాల్సి వస్తే మీ ఫీలింగ్ ఏంటి? అసలా బ్యాట్ బరువు మోయగలరా, లేక టీవీలో చూస్తూ ఎంజాయ్ చేస్తారా? కమెంట్స్లో చెప్పండి. ఇంకో విషయం, ఇంత చిన్న వయసులోనే వైభవ్ సంపాదన చూస్తే షాక్ అవ్వడం మీ వంతు. 2025 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఈ కుర్రాడిని 1.1 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అప్పుడతని వయసు కేవలం 13 ఏళ్లే. 13 ఏళ్లకి కోటి రూపాయల జీతమంటే మన దగ్గర పీహెచ్డీలు చేసిన వాళ్లు కూడా ఒక్కసారి తమ డిగ్రీల వైపు చూసుకుంటారు. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఇతని కోసం బిడ్డింగ్ వార్లో పోటీ పడిందంటే ఇతని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ చరిత్రలోనే కాంట్రాక్ట్ పొందిన అతి పిన్న వయస్కుడు మన వైభవ్ బాయ్. ఇక ఐపీఎల్ 2025లో ఈ కుర్రాడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ సెంచురీ చేసిన మొదటి ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. గుజరాత్ టైటన్స్పై కేవలం 35 బంతుల్లోనే 100 కొట్టేశాడు. అది కూడా 14.32 రోజుల వయసులో. ఇందులో 11 సిక్సర్లున్నాయంటే నమ్ముతారా? మురళీ విజయ్ లాంటి సీనియర్ల రికార్డులను కూడా సమం చేసేశాడు. ఇక ఈ 2026 ఐపీఎల్ సీజన్ గురించైతే చెప్పక్కర్లేదు. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరు వింటేనే బౌలర్లు వణికిపోతారు. అలాంటి గేల్ 14 ఏళ్ల క్రితం సృష్టించిన రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్గా వైభవ్ 65 సిక్సర్లతో టాప్లో నిలిచాడు. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి అందరి మైండ్ బ్లాక్ చేసేశాడు.
ఇక వైభవ్ బ్యాటింగ్ చూసిన సచిన్ టెండూల్కర్ గారు ఏమన్నారో తెలుసా? వైభవ్ బ్యాట్ స్వింగ్ అద్భుతమని, అతను ఫ్రంట్ ఫుట్ క్లియర్ చేసే విధానం చూడముచ్చటగా ఉందని మెచ్చుకున్నారు. సురేష్ రైనా, యువరాజ్ సింగ్ లాంటి వాళ్లు కూడా ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్ సేఫ్ హ్యాండ్స్లో ఉంది అని సర్టిఫికేట్ ఇచ్చేశారు. మీకు తెలుసా, వైభవ్ మ్యాచ్ ఆడితే అతనికి వచ్చే మ్యాచ్ ఫీజు ఎంతుంటుందో? ఒక్కో మ్యాచ్కు బీసీసీఐ నుంచి దాదాపు 7.5 లక్షల రూపాయలు వస్తాయి. అంటే అతను ఇప్పటివరకు ఆడిన 22 ఐపీఎల్ మ్యాచ్లకు కలిపి 1.65 కోట్ల రూపాయలు కేవలం మ్యాచ్ ఫీజు రూపంలోనే సంపాదించాడు. మనకి నెల జీతం రావడానికే 30 రోజులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తాం. కానీ ఇక్కడ ఒక్కో మ్యాచ్కు లక్షల రూపాయలు వర్షంలా కురుస్తున్నాయి. ఇక వైభవ్ ఆస్తుల విషయానికి వస్తే 15 ఏళ్ల వయసులోని ఇతని నికర ఆస్తి విలువ 10 కోట్ల రూపాయల పైమాటే అని అంచనా. బీహార్లోని తన సొంత గ్రామంలో 40 నుంచి 60 లక్షల విలువైన ఇల్లుంటే, భవిష్యత్తు కోసం ముంబైలో 2.5 నుంచి 3 కోట్ల రూపాయల లగ్జరీ అపార్ట్మెంట్ కొంటున్నాడట. అది కూడా ముంబై అంటే సామాన్యం కాదు కదా. ఇక ఇతని దగ్గర ఉన్న కార్ల గురించి వింటే ముక్కున వేలేసుకుంటారు. ఐపీఎల్ 2025లో హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఉన్నందుకు ప్రైజ్గా వచ్చిన టాటా కర్వ్ ఈవీ ఒకటైతే, రాజస్థాన్ రాయల్స్ యజమాని రంజిత్ బర్తకూర్ గిఫ్ట్గా ఇచ్చిన మర్సిడీస్ బెన్స్ మరొకటి. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. వైభవ్కి ఇంకా 15 ఏళ్లే కాబట్టి అతనికి డ్రైవింగ్ లైసెన్స్ రాదు. అంటే ఆ కార్లను అతను తోలలేడు. కేవలం వెనకాల కూర్చుని ఎంజాయ్ చేయడమే. మైనర్ అయ్యుండి మర్సిడీస్ కార్లలో తిరగడమంటే ఆ రేంజ్ వేరే కదా. వైభవ్కి బ్రాండ్స్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రముఖ హెల్త్ డ్రింక్ బ్రాండ్ కాంప్లాన్ అతన్ని తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. థోడా ప్లాన్, థోడా కాంప్లాన్ అంటూ వైభవ్ చేసే యాడ్స్ మీరు టీవీల్లో చూసే ఉంటారు. ఇలా బ్రాండ్స్ ద్వారా కూడా అతను భారీగానే వెనకేస్తున్నాడు. ఇది కాకుండా 2026 అండర్-19 వరల్డ్ కప్ గెలిచినందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు అతనికి 50 లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా అందించారు. ఇన్ని ఆదాయ వనరులు ఉన్నప్పుడు ఆస్తి 10 కోట్లు దాటడంలో ఆశ్చర్యం లేదు కదా. వైభవ్ కేవలం డబ్బు కోసమే ఆడట్లేదు, మైదానంలో కూడా చిచ్చర పిడుగులా మారుతున్నాడు. 2026 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో వైభవ్ చేసిన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకోకపోతే ఈ స్క్రిప్ట్ అసంపూర్ణంగా ఉంటుంది. ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్లో కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఇందులో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే ఇది అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఆ టోర్నమెంట్లో అతనికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ మరియు ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు వచ్చాయి. ఇండియా 6సారి వరల్డ్ కప్ గెలవడంలో వైభవ్ పాత్ర చాలా కీలకం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇతని ప్రతిభను చూసి ఫిదా అయిపోయి అభినందనలు కురిపించారు. ఇంత టాలెంట్ ఉన్న కుర్రాడు కదా, మరి వచ్చే అండర్-19 వరల్డ్ కప్లో కూడా ఆడేస్తాడు అని మీరనుకుంటున్నారా? ఇక్కడే బీసీసీఐ రూల్స్ అడ్డస్తున్నాయి. బీసీసీఐ పెట్టిన కొత్త రూల్ ప్రకారం ఏ ప్లేయర్ అయినా అండర్-19 వరల్డ్ కప్లో గరిష్టంగా 2 సీజన్లు మాత్రమే ఆడాలి. అలాగే ఒకసారి వరల్డ్ కప్ ఆడిన ప్లేయర్ మళ్లీ ఆడే అవకాశం ఉండదు. రాహుల్ ద్రావిడ్ గారి సలహా మేరకు ఏజ్ ఫడ్జింగ్ అంటే వయసు మార్చడం వంటిది అరికట్టడానికి ఈ రూల్ తీసుకొచ్చారు. సో వైభవ్ నెక్స్ట్ టార్గెట్ డైరెక్ట్గా సీనియర్ ఇండియన్ టీమే అన్నమాట. సచిన్ టెండూల్కర్ గారు 16 ఏళ్ల వయసులో అరంగేట్రం చేశారు. మరి వైభవ్ 15 ఏళ్లకే ఆ రికార్డును బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో అతనికి 2.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారంటేనే అతని క్రేజ్ ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక వైభవ్ సక్సెస్ వెనుక అతని కోచ్ పడ్డ శ్రమ కూడా చాలా ఉంది. కోచ్ మనీష్ ఓఝా గారి ప్రకారం వైభవ్ ఆ చిన్న వయసులోనే చాలా మెచ్యూరిటీతో ఆలోచించేవాడట. ఇన్స్టాగ్రామ్లో లక్షల మంది ఫాలోవర్లున్నా వైభవ్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడట. కంటిచూపు దెబ్బతింటుంది అని కోచ్ చెబితే మొబైల్ ఫోన్ కూడా ఎక్కువగా వాడడట. ఈ క్రమశిక్షణే అతన్ని ఇంతటివాడిని చేసింది. ఒకవైపు చదువు, మరోవైపు క్రికెట్, రెండింటినీ బ్యాలెన్స్ చేయడమంటే చిన్న విషయం కాదు. మొత్తానికి వైభవ్ సూర్యవంశీ కథ చూస్తుంటే మనకేమర్థమవుతుంది? వయసు అనేది కేవలం అంకె మాత్రమే. కసి ఉండాలేగాని ఆకాశమే హద్దు అని నిరూపించాడు. 15 ఏళ్ల వయసులో మనం గాలిపటాలు ఎగరవేస్తుంటే ఇతను మాత్రం ఇండియా జెండాను రెపరెపలాడిస్తున్నాడు. 10 కోట్ల ఆస్తి, ముంబైలో ఇల్లు, లగ్జరీ కార్లు ఇవన్నీ కేవలం ఒక ఫోటోలో కనిపించేవి కావు, అతని కష్టానికి దక్కిన ప్రతిఫలాలు. ఈ కుర్రాడిని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అంకితభావం ఉంటే బీహార్లోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి కూడా ప్రపంచాన్ని ఏలవచ్చు అని వైభవ్ నిరూపించాడు. మరి మీరేమంటారు? వైభవ్ సూర్యవంశీ టీమిండియాలో చేరి సచిన్, విరాట్ కోహ్లీల రికార్డులను తిరగరాస్తాడా? అతని బ్యాటింగ్లో మీకు నచ్చిన షాట్ ఏంటి అనే మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.